ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ కర్నూలులో పర్యటించారు. నగరంలోని స్టేడియం వద్ద వాకర్స్తో చాయ్ పే చర్చ నిర్వహించారు. స్థానికులతో కలిసి టీ తాగిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశంలోని అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఏపీ బీజేపీ చీఫ్ తెలిపారు. చిన్న సమస్యలే పెద్ద యుద్ధానికి దారితీస్తాయన్న ఆయన చిన్న మార్పులతో పెద్ద విజయాలు సాధిస్తామని వెల్లడించారు. బీజేపీ బలోపేతానికి చిన్న చిన్న మార్పులతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని మాధవ్ పేర్కొన్నారు. ఎవరైతే స్థానికంగా పుట్టి ఈ ప్రాంతానికి పేరు అలాగే ఈ ప్రాంతం యొక్క పురోభివృద్ధితో కారణభూతమయ్యారో ఆ మహానుభావులని సత్కరించి మన కార్యక్రమాన్ని ప్రారంభించాలి. అలాగే మన ప్రాంతంలో ఉండే ఏవైతే మూలమైన విషయాలు ఉన్నాయో మనది అనుకునే విషయాలు వాటిని హైలైట్ చేయాలని చెప్పి అదేవిధంగా ఈ యొక్క కర్నూలులో స్థానానికి తీసుకొచ్చిన పుర ప్రముఖుల్ని కలిసే అవకాశం కావాలని ఆ విధంగా మొదటిది పార్టీ పని అయినా అతి ముఖ్యమైన పని మీ అందరినీ కలవటం కనుక ఆ విధంగా కలిసే ఒక కార్యక్రమం చాయ్ పే చర్చ. మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక ఛాయ్ అంగడి నుంచి ఆయన యొక్క జీవితాన్ని ప్రారంభించి ఛాయ్ అనుకుని ట్రైన్లో అమ్ముకుంటూ ఈరోజు అసాధారణంగా దేశ ప్రధానిగా మారటం ఏదైతుందో మనందరికీ ఆనందం. నా అభిప్రాయం కూడా ఏంటంటే విప్లవాలు కానీ ప్రపంచ గతిని మార్చే విషయాలన్నీ కూడా చిన్న చిన్న స్థానాల నుంచి ప్రారంభమవుతాయి. ప్రపంచ యుద్ధాలన్నీ కూడా చిన్న చిన్న చోట్ల జరిగిన తగు యొక్క కారణంగా అది మారింది. మన ప్రాంతంలో పల్నాటి యుద్ధం ఎందుకు వచ్చింది? 2 కోడి పందాల మధ్యలో జరిగిన చిన్న గొడవ అంత పెద్దదైంది. రెండో ప్రపంచ యుద్ధం కూడా ఏదైతే ఒక డచ్ని ఒక రాజుని యువరాజుని చంపేయటం కారణంగా ఆ 2 దేశాల మీద తగ్గు అది ప్రపంచ ఆ విధంగా చిన్న చిన్న కారణాల్లో. అలాగే మార్పు అనేది కూడా ఎక్కడ ప్రారంభమవుతుంది? చిన్న చిన్న ప్రాంతాల్లో ఇటువంటి చర్చల్లో ప్రారంభమవుతుంది. అది అలా పెద్ద ఉద్యమాలు కూడా అవుతాయి. సో ఆ విధంగా ఈ ప్రాంతంలో కూడా ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో